14:26 నేర్పించావా? దేవుడు అడుగుతున్నప్పుడు నేర్పించలేదు. పిల్లల్ని ఇష్టానుసారంగా వదిలేస్తున్నాం, టీవీల దగ్గర వదిలేస్తున్నాం, ఎక్కడో వదిలేస్తున్నాం. నా మట్టి నేను ఒక అర్థగీత నిలువుకి తగ్గించుకుంటే రాష్ట్రాలకు 100 రూపాయలు ఇచ్చింది. దైత్యులు పోతే వారానికి తర్వాత చూద్దాం. ఇంటికి వచ్చిన భక్తి, సన్నాస భక్తి, సత్యం భక్తి, సరమైన భక్తి మీరే ఉంటా వీలేదు. కుదరదండి. నిజమైన భక్తి ఉండాలి. నేను ఈ కుటుంబం ఉంది ఆశీర్వదించబడాలన్నప్పుడు, నేను బిడ్డలు బాగున్నప్పుడు పంచాయతీ ఉంటుందా? ఎందుకు కుక్కలు పోతున్నాయి, మనం పోతున్నాం. చెట్లు సేవలు పోతున్నాయి, మనం పోతున్నాం. పక్షులు పోతున్నాయి, మనం పోతున్నాం. కానీ ఒకటి కాదండి, మనకు ఒక సార్థకత ఉంది, మనకు ప్రత్యేకత ఉంది. దేవుని చేత దేవదూతల కంటే గొప్పగా పిలబడిన వారు. దేవుడు మన చేత ఆరాధించాలని కోరుకుంటున్నాడు. లోక నివాసం అందరినీ కోరుకున్నాడు. అంత ప్రేమను చూపించాడు. నీకున్న భయం ఏంటి? నీకున్న బెంగ ఏంటి? లేకపోతే నీకున్న ఈగో ఏంటి? దేవునికి దూరం అయిపోవటం కారణం ఏంటి? సామెతల గ్రంథం 14:26 వాక్యాన్ని చూసారంటే, ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో, నీ పిల్లల గురించి కానీ, నీ అప్పుల గురించి కానీ, నీ వ్యాధి గురించి కానీ, నీ బాధల గురించి కానీ అస్సలు భయం ఉండదు. చాలా డేరుగా ఉంటావు. అందుచేపి నిన్ను సింహాలకు వచ్చాడు. కానీ అప్పుడు వచ్చేస్తున్నాడు ఆయన, సద్దులోకి వెళ్ళిపోదాం, నా సద్దులోకి వచ్చేటట్టు ఆయన. ఏం ప్రయత్నం ఉంది? చెప్పాలి ఏం ప్రయత్నం ఉంది? అప్పులో నుంచి తప్పించడు ఆయన అని చెప్పేసి వేరే సందులో ఆ సందులో కనపడ్డాడు. ఏమంటే అప్పుడు ప్రభు అప్పులోడి గురించి ఆయన తప్పుకుందాం అనుకున్నారు, కానీ ప్రభు అడగైపోయాడు ఆయన. కదా సన్నాసి భక్తి, శవం భక్తి. ఇక్కడ చూడండి, దేవుడి సన్నిధానంలో ఎప్పుడైతే దేవునికి సన్నిధానంలో ఉంటామో భయభక్తులు కలిగి ఉంటే చదవమా 26 అదే నీకు ధైర్యం కావాలి. దేవుడు సహాయం చేస్తాడు. అడేం చేస్తాడు?